హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అంటే 3 ఆలుగడ్డలతో ఏదైనా రెసిపీ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇంకా వాన పడుతుందనేసి పిల్లలు ఏదైనా వేడివేడిగా చేయమన్నారు. అందుకే ఇంక ఇలా అయితే నేను ఆలుగడ్డలతో ఏదైనా రెసిపీ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా ఆలుగడ్డలు మొత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి కలుపుకున్నాను. కొంచెం ఓమ కూడా వేసి కలుపుకున్నానండి. ఇలా మొత్తం మెత్తగా కలుపుకోవాలండి, వాటర్ వేయకూడదండి. ఆలుగడ్డలో ఉంటుంది కదండి, అలానే మెత్తగా కలుపుకోవాలి. మొత్తం దగ్గర కలుపుకుంటారా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఈ రౌండ్ బౌల్స్ మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా ఇలా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడైతేనే కరకరలాడుతూ చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. మనం ఆలుగడ్డతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఏదైనా అడిగినప్పుడు త్వరగా చేసేయాలంటే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్తో అయితే త్వరగా చేసేయచ్చండి. పిల్లలు ఏది అడిగినా సరే ఆలుగడ్డతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కానీ చాలా చాలా బాగున్నాయి. క్రిస్పీగా చాలా ఎందుకంటే క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి. దీంట్లో మనం బియ్యం పిండి వేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడిగా అలా తింటుంటే చాలా బాగుందండి. దీంట్లోకి ఏదైనా చట్నీ కానీ సాసు కానీ ఏది ఉన్నా కానీ ఇలా కలుపుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంది. మొత్తానికైతే కారం కారంగా అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వేడి వేడిగా కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.